మనం ఒక విషయం ఒప్పుకోవాలి. మోషే నత్తివాడే, బలహీనుడే, పిరికివాడే అయినప్పటికి కూడా మోషే దారినే దేవుని యొక్క ప్రజలను విడిపించే ఒక గొప్ప సాధనంగా దేవుడు అతన్ని రైట్ చేశాడు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు ఇలా తలంచవచ్చు, అయ్యో మోషేను దేవుడు ఒక అద్భుతమైన పాత్రగా మలిచాడు అని అనుకోవచ్చు. అదే దేవుడు నీతో తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? సమస్తము నీ ద్వారా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. శత్రులు ఎదురుగా నిలిచిన గాని, ఎదురుగా సముద్రం ఉన్న గాని, రెండు పాయలు చేయగలిగినటువంటి శక్తిని, ఒక ప్రణాళికను దేవుడు నీకు ఆల్రెడీ ముందే ఇచ్చి ఉన్నాడు. అది గుర్తించలేదు మోషే గుడక. కానీ దేవుడు అంటాడు, నీ దగ్గర ఉన్నటువంటి కర్రను చూపెట్టు ఆ సముద్రం వైపు, అది రెండుగా చీల్చబడుతుంది అంటాడు. వండర్ఫుల్గా మన కనులను దేవుడు ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి వాటిలో నుంచి కూడా విడుదల కలగజేస్తాడు. సాతాను మన యొక్క కనులకు మన గుడ్డితనాన్ని తీసుకొస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన ఒక స్టేట్మెంట్ తెలియపరుస్తాడు. పిల్లరా, గుడ్డివాడిని త్రో చూపించగలడా అంటాడు. చూపెట్టలేడు కదా, అది జరగదు కదా. మరి గుడ్డివాని యొక్క కనులు కూడా తెరవబడాలంటే యేసును నీవు ఫాలో అయితే, యేసును నీ జీవితంలో అన్వయించుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ నువ్వు చూస్తావు. ఒక మోషేలాగా. మోషే చేసినటువంటి అద్భుతాలు నేటికి మనము రియాలిటీలో చూస్తున్నాం. ఎర్ర సముద్రంలో ఇక ఐగుప్తు యొక్క ఫిలిప్స్ లాంటి వారి అన్ని రథాలు కానీ, ఆ బోన్స్ కానీ, ఆ యొక్క గుర్రాల యొక్క బోన్స్ కానీ, ప్రతిదీ కూడా మనము ఇప్పుడు చూస్తున్నాం. దాని నిదర్శనం నిలవెత్తు బైబిల్ మనకు తెలియపరుస్తుంది. దేవుని నమ్మిన వారు సురక్షితంగా గమ్యాన్ని చేరబడ్డారు. దేవుని నమ్మని వారు మునిగిపోయారు. నీ శత్రువును చూసి నువ్వు భయపడకు, నీ విరోధులను చూసి నువ్వు దిగులు చెందకు, కలత చెందకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీలో ఉన్నాడు. సమస్తము తన పని జరిగించడానికి దేవుడికి నీవు అవసరమై ఉన్నావు. ఒక మోషేలాగా సాకులు వెతకకుండా దేవుని చేతిలో నీ యొక్క జీవితాన్ని పెట్టు. దేవుడు అద్భుతంగా నిన్ను మలచబోతున్నాడు. అనేకులకు ఫలభరితంగా నిన్ను